దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ప్రజల అవసరాలకే ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు బాధ్యతగా పనిచేస్తే ఎంత క్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం సులువేనని తెలుస్తుంది. కంటోన్మెంట్ ప్రాంతం కేంద్ర రక్షణ శాఖ మంత్రిత్వ శాఖ పరిధిలోకి దేశంలోని అన్ని కంటోన్మెంట్ ప్రాంతాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధి మిలిటరీ ఆధీనంలో ఉండడంతో ప్రజలకు పలు రకాలుగా సమస్యలు విసిగించడంతో ప్రతి ఎన్నికల్లో ప్రజల డిమాండు నాయకుల ముందు తీసుకొస్తున్నా తీరకుండా దశాబ్దాల కాలంగా ఊరిస్తూనే ఉంది. చివరకు 2024 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపడం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పలుసార్లు చర్చలు చేస్తూ వారిని కలుస్తూ ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూలంగా స్పందించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం పలుసార్లు తెలంగాణ రాష్ట్రంలో సభలు జరగడం, ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడం, ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కారం చేద్దామని అనడం ఇవన్నీ జరిగిపోయాయి. అన్ని రకాలుగా సమయం ఆసన్నమైంది. కేంద్ర రక్షణ శాఖ నుండి విముక్తి పొంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి చేరుతుంది. కంటోన్మెంట్ పరిధిలోని సివిలియన్స్కు సంబంధించిన ప్రాంతాలు అన్ని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో చట్ట ప్రకారంగా విలీనం కానుంది. రోడ్లు, కమ్యూనిటీ హాళ్ళు, లైబ్రరీలు, పాఠశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ కాలేజీలు, నాలాలు, బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, అర్బన్ ఫారెస్ట్రీ లాంటివి ఎన్నో రకాల సేవలు మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల సంక్షేమం చూడనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ స్థానంగా తెలంగాణ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తుంది. దాదాపు 4 లక్షల జనాభా కలిగింది. 350 బస్తీల వరకు కాలనీలు ఉన్నాయి. 40 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంలో కంటోన్మెంటు శాసనసభ నియోజకవర్గం విస్తరించి ఉంది. కంటోన్మెంటు పరిధిలో జిల్లా పరిషత్ పాఠశాలలు, ఆర్మీ హాస్పిటల్, రాష్ట్రపతి నిలయం కూడా శాసనసభ కంటోన్మెంటు పరిధిలోకి వస్తుంది. కంటోన్మెంట్ పరిధి చాలా పురాతనమైనది. బ్రిటిష్ కాలంలో వారి యొక్క స్థావరంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రాంతమే కంటోన్మెంటు. ఈ కంటోన్మెంట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో కలవడం సంతోషకరం అంటున్న అక్కడి